మీరు మీరు చెప్పిన స్టేట్మెంట్స్ పైన నేను ఫణీంద్ర గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒకసారి నేను లక్ష్మణ్ గారి కామెంట్స్ విందాం అనుకుంటున్నాను. లక్ష్మణ్ గారు, ఎనీ రియాక్షన్స్ ఆన్ వాట్ టీడీపీ లీడర్ సైడ్? సార్, ఆయన విజయ్ గారు పాపం ఏంటంటే ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ గారిని సార్ మేము మా ప్రభుత్వం రాగానే ఆదుకుంటాం, మా ప్రభుత్వం రాగానే మీకు న్యాయం చేస్తామన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కబ్జా అండి, వాళ్ళకున్నటువంటి 50 ఎకరాలు 20 ఎకరాలు అయ్యన్న పాత్రుడు కబ్జా చేస్తే ఆ పంచాయతీని పాపం ఆ తల్లి డాక్టర్ సుధాకర్ వాళ్ళ తల్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మనం వెళ్తే మీరు లోకల్ గా చూసుకుంటారన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి సీఎం అండి. అతి పనికిరానటువంటి సీఎం. ఎవరైనా ఒక సీఎం వాళ్ళకి అంటాడంటే ఇస్తే మాట్లాడటం నేర్చుకో. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. దూరంగా ఉన్నాం, టీవీలో ఉన్నాం అని చెప్పి నోటుకు వచ్చేట్టు కుక్కలాగా వాగితే తెగిపోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సమాచారం అంటున్నావు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు పలిసి మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి ఎవరికి ఎక్కువ ఒళ్ళు పగిలిపోయింది నీకు. ఎవరు ముఖ్యమంత్రి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. ఏం మాట్లాడుతున్నావు? వినో విజయ్, ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ? ప్రజలకి ఆపదలో ఉన్నటువంటి ప్రజలు ఆదుకోవాలనేటువంటి రాకనే ఈ రోజున 11 స్థానాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఒళ్ళు పలిసి నీలాగా మాట్లాడబట్టే, పరిచయించి మాట్లాడబట్టే, మాట్లాడబట్టే మీకు ఇంటికి వచ్చారు. ఇప్పుడు కూడా ఒళ్ళు పలిసిన మాటలు మాట్లాడడం వేరే విధంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అక్రమ అరెస్టులు చేసి అక్రమ అరెస్టులకే మీరేమో జైల్లో తీసుకెళ్ళి నేను చెప్పిన 10 అంశాలపైన ఒక్క దానిపైన మాట్లాడే తమ్ము ధైర్యం నీకుందా? చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే ఏం మాట్లాడండి? ఒరే లజ్జో గనక కారు ఎవరు ఇక్కడ పెట్టమన్నాడు. ఒరే నీ అమ్మని డాన్స్ అని తిట్టినటువంటి మీరమ్మ నీతులు మాట్లాడతారు. మీరా సొంత పూసలాగా మాట్లాడతారు. మీరా మాకు సొంత పూసల నీతులు మాట్లాడి చెప్తారు. మీరు ఒక పరిపాలన ఉన్నటువంటి ఎంఆర్ఓ కడుపులో తన్నిటువంటి వ్యక్తులు ఏం చేశారండి? మీరు మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు ఆయన్ని. మీరే మాకు సిద్ధపోసులు మాట్లాడతారు. రోజుకి ఇక్కడ ఇసుక దందా జరుగుతుంటే ఇసుక దందాను ఆపిన వ్యక్తుల్ని ట్రాక్టర్ పట్టి తొక్కించింది మీ ప్రభుత్వం. వచ్చినటువంటి 7-8 నెలల్లో 20 హత్యలు. మాట్లాడితే ఏం మాట్లాడితే అర్థం కాదు కాబట్టి కుక్కలాగా వాగుతుంటే ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ తో, ఇలాంటి విద్యం లేని విద్య పరిజ్ఞానం లేని యూజ్లెస్ ఫెలోస్ తో డిబేట్ చేయడం కూడా నాకు అనవసరం. ఇలాంటి కుక్క వాగే వాగుకి, ఇలాంటి మాటల్లో వాటితో మీరు డిబేట్ చేయడం కూడా. లక్ష్మణ్ గారు, విజయ్ గారు, లక్ష్మణ్ గారు, విజయ్ గారు, ఒక నిమిషం. లక్ష్మణ్ గారు, విజయ్ గారు, టీడీపీ వైసీపీ నేతలు ఇద్దరు మాట చెప్తా ఉన్నా. ఒక్క నిమిషం, ఒక్క మాట. లక్ష్మణ్ గారు, ఒక మాట. లక్ష్మణ్ గారు, అంబేద్కర్ విదేశీ విద్య తీసేశారు. లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు కొంచెం లక్ష్మణ్ గారు అంబేద్కర్ విదేశీ విద్య అమలు చేయలేంత వరకు. లక్ష్మణ్ గారు విదేశీ విద్య లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు వినాలి. లక్ష్మణ్ గారు వినాలి. ఒక్క నిమిషం వస్తున్నా వినాలి. బేసిక్లీ ఇక్కడ చిన్న అండర్స్టాండింగ్ ఇక్కడ ఏంటంటే మీరు కొట్టుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ భాష